హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా ఒక యూట్యూబర్ ప్రసాద్ అన్న గురించి మీ అందరికీ తెలిసిందే. తను హత్య చేశాడని వీడియో పెట్టాడు కదా! ప్రతి ఒక్కరు అది చూసే ఉంటారు. కానీ ఒక తండ్రిగా తన కూతురుపై ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఒక తండ్రి ఎలా రియాక్ట్ అవ్వాలో కరెక్ట్‌గా అలానే రియాక్ట్ అయ్యాడు అతను. నిజంగా నేనైతే ఇలాంటి వీడియోస్‌కి ఎప్పుడూ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్పందించలేదండి. కానీ నేను ఈ పాప విషయంలో ఈ మాటలు వింటుంటే ఆ అమ్మాయి ఆ చిన్న పిల్ల చెప్పిన మాటలు వింటుంటే నాకైతే అసలు ఏడుపు ఆగలేదండి. ఎంత ఏడ్చానంటే ఎంత ఏడుపొచ్చింది నాకైతేని. మనకే చూసినోళ్ళకి ఆ పిల్ల ఆ చిన్న పిల్ల మాట్లాడిన ఆ మాటలకి అంటే ఎక్కడ ముట్టుకున్నాడు అక్కడ ముట్టుకున్నాడని తాత ఇలా చేశాడు అలా చేశాడని చెప్తుంటే మనకే అంత బాధ అనిపించింది కదా! ఒక తండ్రిగా తనంత క్షోభపడి ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడు ఒకసారి ఆలోచించండి. నిజంగా అతను చేసిన పనైతే చాలా 100% చెప్తున్నానండి. చాలా కరెక్ట్ అయిన పనైతే చేశాడు అతను. అతను చేసిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే అతను ముందైతే తన చట్ట ప్రకారంగా అయితే వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ న్యాయం జరగలేదు తనకి. జరగదు కూడా నాకు తెలిసి న్యాయం అనేది. ఎందుకంటే ఇదొక్కటనే కాదు. ఈ ప్రసాద్ అన్న బిడ్డ విషయంలోనే కాదు. మన ఇండియాలో ఎంతమంది ఆడపిల్లల మీద ఇలాంటి అత్యాచారాలు, రేపులు గానీ, ఆళ్ళని చంపడం గానీ, ఎంతమంది ఎన్ని చేసినా కూడా మన ప్రభుత్వం, మన చట్టాలు, మన ఇండియాలో ఉన్న దరిద్రమే అది. వాళ్ళకి సరైన శిక్ష లేదు. వారికి సరైన ఇది లేకుండా పోయింది కదా! అలాంటప్పుడు న్యాయం అనేది జరగదు. మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, కోర్టుల చుట్టూ తిరిగినా అసలు ఎలాంటి న్యాయం అనేది జరగదు నాకు తెలిసి. కానీ ఈ అన్న తీసుకున్నది మాత్రం కరెక్ట్ అయిన నిర్ణయమే. ఇప్పుడు చూసారా మొన్నటి వరకు ఇది జరిగింది. ఇప్పుడు న్యూస్‌లో గానీ, పోలీసులు గానీ, వాళ్ళ ఫ్యామిలీలో ప్రసాద్ అన్న వాళ్ళ వదినంట తను కూడా ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, పసిబిడ్డ ఎందుకండి అబద్ధం చెప్పుద్ది? తాత ఎక్కడ ముట్టుకున్నాడు అక్కడ ముట్టుకున్నా. ఆ పిల్లకి ఏం తెలుసండి? ఆ పసిపిల్లకి ఏం తెలుసు? నన్నింత చేసాడని ఆ పిల్ల ఎందుకని అబద్ధం చెప్పుద్ది? అసలు ఆమె ఆడదయ్యి ఉండి ఒక పసిబిడ్డకి ఇలా జరిగిందంటే ఆ పసిబిడ్డ పక్కన మాట్లాడాలి. కానీ తన ఫ్యామిలీ అని తన మామగారి గురించి, తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటుంది తను. ఒక పసిబిడ్డ ఏమైపోయినా పర్వాలేదా? తనకు ఒక బిడ్డ ఉండి తనకిలా జరిగితే అప్పుడు తనకు ఆ బాధ, తల్లిదండ్రుల బాధ ఏంటన్నదే తనకు తెలిసి ఉండదేమో. తనకి బిడ్డలు ఉన్నారో లేదో నాకైతే తెలీదు కానీ తన వరకు వచ్చి తన బిడ్డ విషయంలో ఇలా జరిగి ఉంటే ఆ బాధ ఆ మనిషికి తెలిసి ఉండేది. కానీ ఆ మనిషి అలా మాట్లాడుతుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఒక చిన్న పిల్ల ఎందుకండి అబద్ధం చెప్పుద్ది? ఇక్కడ తాకాడు అక్కడ తాకాడని. అబద్ధం చెప్పాల్సిన అంత అవసరం ఏముంది? ఆ పిల్లకి ఏం తెలుసు? కానీ ఇంత దుర్మార్గంగా ఒక ఆడదయ్యి ఉండి అది ఏమి కాదు మా మీద నిందలేశారని తప్పు పట్టించేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసు అంతా పక్కన పెడుతున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే విధంగా ఇవన్నీ మా వరకు తేలేదని ఎస్ఐ గారు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇక నుండి ఆడపిల్లల్ని కాపాడుకోవడం అయితే చాలా కష్టమండి. ఏదో పొట్టకూటి కోసం ఇక్కడి వరకు వచ్చి వాళ్ళు మనలా కాకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళని బాగా చదివించుకోవాలి, మనలాగా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలనేసి ఇన్ని తిప్పలు పడుతున్నాం ఇక్కడ. కానీ ఏ రోజు ఏం వినాల్సి వస్తుంది అనేసి ప్రాణాలైతే గుప్పిట్లో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుందన్నమాట. ఇక ప్రసాద్ అన్న అయితే మాత్రం అతను చేసింది ఏ మాత్రం తప్పే కాదు అసలు. నా సపోర్ట్ మాత్రం ఆ అన్నకే. ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం చట్టపరంగా తప్పే కావచ్చు. కానీ ఒక తండ్రిగా అతను చేసింది మాత్రం ముమ్మాటికి కరెక్ట్ అయిన పనే. అసలు ఏ తండ్రి అయితే ఊరుకుంటాడండి తన బిడ్డను అలా చేస్తే? ఏ తండ్రి ఊరుకోడు నాకు తెలిసి. ఇప్పుడు ఆ అన్న ఒక హత్య చేశాడంటే కారణం ఎవరో? ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం చట్టాలే అతను చేసిన ఈ హత్యకి కారణం వాళ్ళే. వాళ్ళేదో అతనికి న్యాయం చేసుంటే అతను ఒక సామాన్యుడు అయ్యుండి ఒక హత్య చేసి ఉండేవాడు కాదు. ఏదేమైనా తన కుటుంబానికి తనకి న్యాయం జరగాలి. ఈ కేసు నుంచి ఎలాగైనా తను బయటపడి ఇదివరకటిలాగా తన కుటుంబంతో ఎలాగైతే సంతోషంగా ఉన్నాడో ఇక ముందు కూడా తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ కామెంట్ చేయండి.